హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివాబై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ పైన ఎంబ్రాయిడరీ వర్క్స్ చూడబోతున్నారండి. మన ఛానల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకని ఇవి మళ్ళీ రీస్టాక్ చేశాను. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సేల్ చేశామండి ఇవి. ఇందులో డిఫరెంట్ డిజైన్స్ మనం ఆన్లైన్లోనే తెప్పించి ఇచ్చాము. ఈ డిజైన్ మాత్రం ఒక వీడియో చేసాం, తర్వాత అలా కావాల్సినవి తెప్పిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు కాటన్ కోటాలో ప్యూర్ హ్యాండ్లూమ్ వాటికి వస్తున్న రెస్పాన్స్ చూసి నేను మళ్ళీ ఒక సెట్ తెప్పించానమాట. ఎందుకంటే ఇవి మల్టిపుల్ దొరికే అవకాశం ఉంటుంది, అందుకే నేను ఒక సెట్టే తెప్పించాను. చాలా బాగుంటాయండి. ఆల్రెడీ నేను కట్టుకున్నాను కూడా, లైట్ పీచ్ కలర్ లాంటిది కట్టుకున్నాను. ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా అవడం వల్ల ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. ఎంత కూడా ఎంబ్రాయిడరీ ఉండటం వల్ల చిన్న పార్టీ వేర్ లుక్ వస్తుంది. కాబట్టి మనము అకేషన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. 11 అనుకుంటా, నేను కౌంట్ కూడా చేయగా. అవును, 11 కలర్స్ ఉన్నాయి. 1 బై 1 చూసేద్దాం. డార్క్ సీ గ్రీన్ కలర్ అండి. శారీకి పైన కింద కూడా చికెన్ కారీ బోర్డర్ ఉంటుంది. ఒక 6 ఇంచెస్ వరకు అండి. కింద దాదాపుగా ఫుల్గా ఉంటుంది, పైన వచ్చేసి కనిపించేంత వరకు ఉంటుందండి. చక్కగా చికెన్ కర్రీతోనే షార్ట్ పళ్ళు ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయండి. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజే. అలాగే ట్రాన్స్పరెన్సీ వచ్చి ఇలా ఉంటుంది. శారీ స్టార్టింగ్లో 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుంది. ఇది బ్లౌజు తర్వాత నుంచి ఉండే ప్లెయిన్ అన్నమాట. ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుంది. అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ హాఫ్ వర్క్ ఉంది చూసారా, ఇలా హాఫ్ వర్క్ వస్తుంది. తర్వాత మనకి పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇట్లా ఫుల్ వర్క్ ఉంటుంది. మంచి లైలాక్ పింక్ అండి. లావెండర్లో కొంచెం డార్క్ నుంచి అలా లైలాక్ షేడ్కి అనమాట. శారీ ప్యాటర్న్ అంతా సేమ్ అండి. ఇటు షోల్డర్ పళ్ళు వరకు ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్గా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. బోర్డర్ అండ్ పళ్ళునేమో చికెన్ కర్రీ స్టైల్ బోర్డర్ ఉంటుందండి ఎంబ్రాయిడరీతో. శారీలో కనిపించే డిజైన్ మొత్తం వర్కేనండి. ఎక్కడ ప్రింట్ కానీ పెయింట్ కానీ కాదు, మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయి. పైన వైపు వచ్చేసి బోర్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. ఇదిగోండి, శారీ స్టార్టింగ్ ఒక 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. ఆ తర్వాత అంతా ఇలా నీ లెంగ్త్ వరకు వర్క్ వస్తుందండి ఫ్రిల్స్లో. స్కిన్ కలర్ అండి, ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. కలర్స్ కూడా చక్కగా లైట్ కలర్స్తో ఎంబ్రాయిడరీ కదండి, చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి, ముందే చెప్పినట్టుగా. పళ్ళు అండ్ బోర్డర్స్ వచ్చేసి చికెన్ కర్రీ స్టైల్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఈ మధ్యలో అంతానేమో ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ. ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటుంది. కుచ్చెళ్లలో వచ్చేటప్పటికి మోకాళ్ళ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన ఇలా చిన్న బుటాలు ఎంబ్రాయిడరీ బుటాలు ఉంటాయి సెల్ఫ్ కలర్లో. చాలా ప్లెజెంట్గా ఉంది. లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇవి గిఫ్టింగ్ పర్పస్ కూడా కొంతమంది తీసుకున్నారండి విదర్భ కోటాలో. కాకపోతే వాటిలో కొంచెం అక్కడక్కడ బ్లాక్ రావటం వల్ల కొంచెం సెలెక్టివ్గా చూసుకోవాల్సి వచ్చింది. కానీ వీటిలో ఎక్కడ బ్లాక్ ఉండదండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఓన్లీ కాటన్స్ కట్టే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. కొంచెం మంచి చీర ఇవ్వాలి కానీ కాటన్లోనే కావాలి అంటే హ్యాండ్లూమ్స్ వైపు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇది హ్యాండ్లూమే కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఇలా ట్రెండీగా ఉంటూ ప్యూర్ కాటన్ నుండి కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. అలా గిఫ్ట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. 2 వైపులా కూడా ఇలా చికెన్ కర్రీ స్టైల్ బోర్డరు. శారీ ఫ్రంట్ పార్ట్ వరకు మొత్తం ఫుల్ లెంగ్త్లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా క్యూట్గా ఉంటుందండి. సెల్ఫ్ కలర్లో చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఎంబ్రాయిడరీతో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. కొంచెం బ్రిక్ ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. సౌందర్య కనకాంబరం అంటారు కదా,
దాంట్లో కొంచెం డార్క్ షేడ్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుందండి ఈ కలర్ కూడా. ఈ కలర్ స్పెషాలిటీ ఏంటంటే ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక గ్రీన్ తప్ప మిగిలినవన్నీ శారీలో కలిసిపోయినట్టుగా ఒక ప్లెజెంట్ లుక్ అండి. ఇదిగోండి, ఇది చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీతో పళ్ళు, బోర్డర్స్ కూడా అదే విధంగా ఉంటాయండి. పైన బోర్డర్ కనిపించేంత వరకు ఉంటుంది. బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన సెల్ఫ్ కలర్తో చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్, కుచ్చిళ్ళ దగ్గర ఏమో మోకాళ్ళ వరకు శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఉంటుంది. శారీ స్టార్టింగ్లో మాత్రం ఒక 1 మీటర్ ప్లెయిన్ ఉంటుందండి. చాలా చాలా బాగున్నాయి. ఒకలాంటి గ్రే షేడ్ అండి, కొంచెం బ్లూయిష్ గ్రే అనమాట. అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే మీకు ఈ శారీ పట్టుకున్నప్పుడు వెయిటే తెలిసిపోతుందండి. హెవీ క్వాలిటీ అనమాట. చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి చాలా తక్కువ ఉంటుంది. ట్రై చేస్తే ఒక్క దాంతో ఆగరు. ఫుల్ లెంగ్త్లో ఇలా ఎంబ్రాయిడరీ ఫ్రంట్ వరకు ఉంటుందండి. పళ్ళు నుంచి నీ లెంగ్త్ వరకునేమో ఫ్రిల్స్ దగ్గర వస్తుంది. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన చిన్న చిన్న సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ కూడా చూసారా, వర్క్ చాలా నీట్గా ఉంటుందండి. మొత్తం అంతా మెషిన్ ఎంబ్రాయిడరీనే, కానీ చాలా అందంగా ఉంటుంది. పైన వైపు బోర్డర్ కూడా కనిపించేంత వరకు ఉంటుందండి. డెఫినెట్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఈ శారీ మీరు కట్టుకున్నా, మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చినా ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ కొన్నారు, ఏం శారీ ఇది, అంత అందంగా ఉంటుంది. హాఫ్ వైట్ అండి, కోరా కలర్లో కొంచెం బ్రైట్ షేడ్ అనమాట. ఇక పింక్ అండ్ ఆరెంజ్ పడితే ఈ కలర్ మీద ఇక మామూలుగా ఉంటుందా అండి, అంత అందంగా ఉంది చీర. అలాగే చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ పళ్ళులో బోర్డర్లో పైన వైపు కనిపించేంత వరకు బోర్డర్గాను వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన సెల్ఫ్ కలర్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ ఫ్లవర్సు. జనరల్గా మనం ఈ కలర్స్ వస్తే బాగుండు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అలా ఉండటం వల్లే, సెల్ఫ్ కలర్ ఉండడం వల్లే చాలా క్లాసీ లుక్ ఉందండి. చీరకి కూడా అలాగే అందం తెస్తుంది. చాలా బాగుంది. ఫ్రిల్స్లో వచ్చేసి ఈ ఎంబ్రాయిడరీ నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. మన ఫ్రంట్ అంతా కూడా ఇది మొత్తం వస్తుందండి. ఇదంతా వర్క్, ఎక్కడా ప్రింట్ ఏమీ లేదు, పెయింట్ కానీ. చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ చూసేద్దాం. పింక్ కలర్ అండి, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. మంచి పింక్ షేడు, చాలా చాలా బాగుందండి. ఇది కూడా పింక్ ఫ్లవర్స్ వచ్చినా కూడా సెల్ఫ్ లాగా కలిసిపోయినట్టుగా అలా మళ్ళీ చక్కగా షైన్ అవుతూ కనిపిస్తూ చాలా బాగుందండి. అలాగే పళ్ళు అండ్ ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా డిజైన్ ఏదైనా సరేనండి, సెల్ఫ్ది ఒక అందం, డీసెంట్గా కొంచెం ప్రొఫెషన్ లుక్ కావాలి, ప్రొఫెషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళు, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ అలాంటివి ఇష్టపడతారు. చూడగానే శారీ అట్రాక్టివ్ ఉండాలనుకునే వాళ్ళు కాంట్రాస్ట్ ఇష్టపడతారు. ఇవాళ నేను చూపిస్తున్న వాటిల్లో అలాగూ ఉన్నాయి, ఇలాగూ ఉన్నాయండి. మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి ఈ చీరలు అయితే. ఇదిగోండి, అసలు ఇలా పడిపోతూ మీకు కాటన్ అనే ఫీల్ ఉండదండి, మెత్తగా చాలా బాగుంటుంది. నేను అసలు ఏ చీరల గురించి ఎన్నిసార్లు చెప్పలేదు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే నేను కట్టుకున్నాను కాబట్టి, ఆ కంఫర్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. శారీ స్టార్టింగ్లో మాత్రం 1 మీటర్ ప్లెయిన్ వస్తుందండి. లైట్ అరిటాక్ పచ్చండి, చాలా బాగుంది. ఇది కూడా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ. నేను ముందే చెప్పినట్టుగా నేను ప్రతి చీరకి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా వేరే వీడియోలో ఒక్కొక్కసారి సింగిల్స్ యాడ్ చేస్తుంటాం, అలాంటప్పుడు చూసే వాళ్ళకి మళ్ళీ అర్థం కాదని చెప్పి మిక్స్ వీడియోస్లో యాడ్ చేసినప్పుడు అందుకని క్లియర్గా చెప్తున్నా. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ ఉంటుందండి. అలాగే ఫ్రిల్స్ దగ్గర హాఫ్ లెంగ్త్ వరకు ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అండ్ పళ్ళు ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. చికెన్ కారీ బోర్డర్ అండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ పైన సెల్ఫ్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉంటాయి. ఎంత బాగుందో అసలు ఈ కలర్ కూడా. పెయింట్ కలర్ లాంటి గ్రే అండి, లావెండరు, లైట్ ఆరెంజ్, ఈ కలర్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది. ప్యాటర్న్ అంతా సేమ్ అండి. బోర్డర్ కానీ మధ్యలో ఎంబ్రాయిడరీ, ఫ్రిల్స్లో హాఫ్ లెంగ్త్ వరకు, శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్, ఇవన్నీ కూడా సేమ్. బోర్డర్స్ కూడా చక్కగా కింది వైపు మొత్తం ఉంటుంది, పైన వైపు వచ్చి కనిపించేంత వరకు.
బ్లౌజ్ అయితే బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ ఇవి. ఒకలాంటి ఎల్లో షేడ్ అండి, అటు లెమన్ ఎల్లో కాదు, అటు శనగపిండి కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్ అనమాట. ఇలా పళ్ళు కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇది పళ్ళు. బార్డర్ వచ్చేసి చికెన్ కర్రీ బార్డర్ స్టైల్ బార్డర్ వస్తుందండి రెండు వైపులా. అలాగే ఫ్రిల్స్లో వచ్చి నీ లెంగ్త్ వరకు ఉంటుంది. బ్లౌజ్కి ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న చిన్న సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్. పై బార్డర్ కనిపించేంత వరకు ఉంటుందండి. శారీ స్టార్టింగ్ 1 మీటర్ ప్లెయిన్ వస్తుంది. చాలామంది స్కిప్ చేసి వీడియో చూడడం వల్ల కూడా నేను ప్రతి చీరకి వివరం చెప్పాల్సి వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ శారీస్. నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కట్టుకుంటే. మళ్ళీ అసలు నేను ఈ మధ్యకాలంలో ఏ చీరలకు ఇంతలాగా చెప్పలేదంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.